విశాఖపట్నం బీహెచ్పీవీ హైవేపై ఒక ట్రాలర్ లారీ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ పాయింట్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి లారీ వేగంగా దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో గాజువాకకు చెందిన రామకృష్ణ ఉన్నారు. ఆయన తన కూతురితో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామకృష్ణ మరణించగా ఆయన కూతురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కళ్ళెదుటే తండ్రి మరణించడంతో ఆ చిన్నారి రోదనలు స్థానికులను కలిచివేశాయి. లారీ తాకిడికి 2 బైకులు, ఒక కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం తర్వాత లారీ 100 మీటర్ల దూరం వెళ్లి ఆగిపోగా హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బైకులు కార్లు ఆగిన తర్వాత నేను అక్కడే ఉన్నా, సైడ్నే అది పక్కన అలా నించుని ఉన్నాను. అందువల్ల కార్లు బైకులు ఆగిన తర్వాత రెడ్ పడింది, వాళ్ళు ఆగున్నారు. వెనకాతల నుంచి ఆ లారీ రైలు నుంచి కొట్టుకెళ్ళిపోయాడు. యాక్చువల్ అయితే నన్ను కొట్టుకోవాల్సింది. నేను ఎగిరి పడిపోయిన తర్వాత ఆ బైకులకి మూడో బైక్ పడింది. మూడో బైక్ అతను ఎగిరి పడగానే నేను లెగిసి వెళ్ళి ఆయన పక్కన లాగిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి ఆ లారీ స్కూటీ మీద వెళ్ళి ఆ లారీ అతను మొత్తం ఇద్దరు చనిపోయారు స్పాట్లోనే. మూడో అతన్నే వెనకాల వచ్చి అది ఎక్కువ వచ్చింది, ఇంకొక కారు. నేను ఆయన్ని పక్కలాగి వెనకాల వెళ్ళి ఆ లారీ ఆపాను. పాపకు కూడా సురక్షితం సార్, పాపకి ఎవరు అవ్వలేదు. పాప కూడా సైడ్కి ఎగిరిపోయింది. పాప కూడా మూడో బైక్ అతను ఎగిరిపోయిన తర్వాత ఆయన సైడ్కి లాగా